నలుగురు లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 11 మంది శాసనసభ సభ్యులు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్కోర్. శాసన మండలిలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లెక్క చెప్పడం కష్టం. ప్రస్తుతానికి మెజారిటీ ఉన్న క్రమంగా అందులో ఎవరు తెలుగుదేశంతో ఉన్నారు, ఎవరు వైసీపీతో ఉన్నారు అన్నది చెప్పడం కూడా కష్టం అవుతున్నటువంటి పరిస్థితి. బట్ మెజారిటీ అక్కడైతే ఉంది. ఈ పక్కన పెడితే ఇందులో అసెంబ్లీలో నుంచి ఒక 5, రాజ్యసభలో నుంచి ఒక 3 ప్రత్యేకించి ప్లాన్ చేశారు, టార్గెట్ చేశారు, వాళ్ళు అవతలకి వెళ్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. అయితే ఇది ఇంకొక 1-2 నెలల్లో జరిగిపోతుంది. అంటే జగన్కి భారీ షాక్. అంటే ఇప్పుడు ఈ నెలలో వచ్చేటప్పటికి వంశీ తర్వాత ఇంకొకటి 2 అరెస్టులు ఉంటాయి అంటున్నారు. తద్వారా ఈ నెల వ్యవహారం అంతా ఈ చర్చ నడిచిపోతుంది. వచ్చే నెలలో ఎట్లాగూ మండలి ఎలక్షన్ జరిగితే అందులో తెలుగుదేశమే గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. 2 చోట్ల ప్లస్ ఉపాధ్యాయులు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి కమ్యూనిస్టులకే గెలిచేస్తారన్నటువంటి. తద్వారా అక్కడ ఆ నెలంతా తమ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత నెలలో ఈ వలసల వైపు రాబోతున్నారు అన్నటువంటిది చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.